పెద్దల శాసనసభ్యులు మాట్లాడుకోబోతున్నాం. సభాధ్యక్షులు శాసనసభ్యులు ఏగులు జోగేశ్వరరావు గారికి, అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మహాధ్యక్షులు శ్రీ నారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి, నాయకులకి, మున్సిపల్ చైర్మన్స్కి, కౌన్సిలర్లకి, అదేవిధంగా మరి మున్సిపల్ అధికారులకి, పురపాలక సంఘ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ పాత్రికేయులందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ఇది 2016లో టిట్కో హౌసెస్ అనేటువంటిది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆనాడు నేను కూడా రామచంద్రపురంలో శాసనసభ్యుడిగా ఉన్నాను. మరి ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రాష్ట్రంలో సుమారు 3-4 లక్షల మందికి కట్టినట్టున్నారు ఫ్లాట్స్. 5 లక్షలు 6 లక్షలు పూర్తి అవ్వలేదు, కొన్ని ఆగినాయి. మరి ఆ రోజు టిట్కో ఇళ్ళు అనేటువంటి, అంటే ఎక్కడైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే ఇది అంతకు ముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పట్లో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణారావు చౌదరి గారు ఈ ప్రాంతంలో 125 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అప్పట్లోనే 125 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత సుమారు ఒక 50 ఎకరాల సుమారులోని వ్యక్తిగతంగా ఇల్లు కట్టాలనేటువంటిది సెంటున్న స్థలంతో అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది, ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఈ స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఈ మిగిలినటువంటి స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. కొంతమందికి మాత్రం ఇల్లు కట్టారు. ఈ పక్కనే ఉంది ఆ కాలనీ కూడా, వైఎస్ఆర్ నగర్ అని చెప్పేసి ఆ కాలనీకి ఇల్లు కట్టుకుని వాళ్ళందరూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకున్నారు. తర్వాత వచ్చినటువంటి, అంటే ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఇక్కడ ఈ టిట్కో ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఇక్కడ ఇళ్ల స్థలాల్లో మిగిలినటువంటి స్థలం ఏదైతే ఉందో సుమారు 50-55 ఎకరాలు 60 ఎకరాలు ఉంది, మిగిలిపోయింది. సుమారు 50 ఎకరాలు, సుమారు 60 ఎకరాలు దగ్గర అక్కడ ఇల్లు వ్యక్తిగతంగా 2 సెంటున్నరలో ఇల్లు కట్టుకోగా పట్టాలేవగా మిగిలినటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలంలో ఈ టిట్కో ఇల్లు కట్టాలనేటువంటిది అప్పుడు ఆలోచన చేస్తే మరి అప్పుడు శాసనసభ్యులుగా జోగేశ్వరరావు 4000 సుమారు ఇల్లు ప్లాట్లు కట్టడానికి పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఇంకో 2000 ఇవ్వట కట్టడానికి కూడా పర్మిషన్ తీసుకున్నారు. అంటే దీంట్లో నేను వివాదాలకి, డిస్ప్యూట్కి నేను మాట్లాడలేదు. కానీ అయితే ఈ కట్టుకున్నటువంటి ఇల్లు అన్నీ కూడా ఇది ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వమైనా చేసినటువంటి పనులు చెప్పుకోవటం కోసం మన పేరు అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది అది తప్పు అంటలేదు. నేను అప్పట్లోనే యనమల రామకృష్ణ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలు అవి కూడా చేయడం జరిగింది. కొన్ని పూర్తయినాయి, చాలా వరకు అసంతృప్తిగా ఉన్నాయి. అంటే సెకండ్ ఫేజ్ మొదలు పెట్టలేదు, ఫస్ట్ ఫేజ్లో అవును కొన్ని అయినాయి, పూర్తవలేదు. ఫస్ట్ ఫేజ్లో ఉన్నాయి కూడా పూర్తవలేదు. అంటే ఇళ్ళ స్థలం ఇప్పుడు అప్పటికి పట్టాలు ఇచ్చేసి ఇప్పుడు పెట్టినట్టు ఎలాంటి మీటింగ్లు పెట్టి అందరికీ కూడా ఆ ఇల్లు ప్లాట్ ల్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇల్లు ప్లాట్ ల్యాండ్ ఓవర్ చేసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రోజులు ఈ టిట్కో ఇల్లుకి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆలోచన చేసి ఏదైతే పూర్తయి లబ్ధిదారులకి అప్పచెప్పినటువంటి వాటికి ఇంకా పనులు చేయవలసినటువంటి కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రారంభోత్సవం చేశారు తప్పితే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేటువంటిది లేదు. సెప్టిక్ ట్యాంకులు అనేటువంటిది లేకుండానే ప్రారంభోత్సవం చేశారు అనేటువంటివి కానీ, కొన్ని వాటర్ పైప్ లైన్లు కానీ ఇవన్నీ గుర్తించి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో సెప్టిక్ ట్యాంక్ కట్టడానికి వాటర్ ట్యాంకు సంబంధించినటువంటి పైప్ లైన్లు కానీ, లైట్లు కావచ్చు, ఇంకా ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకి ఇల్లు కోఆపరేషన్ చేసిన వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి మరలా ఇంకొకసారి కొన్ని బ్లాకులు కూడా పూర్తి చేసి, అంటే సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి బ్లాకులు కూడా ఆగిపోయినాయి, అవి కూడా పూర్తి చేసి ఒక 3 బ్లాకులు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 3 బ్లాకులు అవి కట్టడానికి వీలుగా లేవని చెప్పేసి అవి ఆపేసి ఈ 2000 ఇళ్ళు కూడా ముందు పేజీలో ఇచ్చినటువంటి స్లాబ్లు వేస్తే కట్టేశారు. తర్వాత దాంట్లో ఉన్న మిగిలినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వంలో
చాలా వరకు పనులు కూర్చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇళ్ల స్థలాల్లో అప్పట్లో పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకోసారి చెప్తున్నాను, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఇస్తున్నారు కాబట్టి ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకి పట్టాలు వెనక్కి తీసుకుని మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పట్లోనే నాకు చాలా మంది చెప్పారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో చూస్తే గ్రౌండ్ ఫ్లోర్లో లేదు, ఏదో లాటరీ తీసాం, లాటరీ ద్వారా పైకి వచ్చింది కిందకు వచ్చిందంటే 3 అంతస్తులు 4 అంతస్తులు వెళ్ళేటువంటి ప్రతి ఇంట్లోని కూడా వృద్ధాప్యం చెందినటువంటి పెద్దవాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ నాయనమ్మ కానీ ఎవరో ఒకరు ఉంటుంటారు. వాళ్ళంత దూరం పైకి ఎక్కి 4 అంతస్తుల్లోకి ఎక్కి దిగి రావటం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు. సరే ఇప్పుడు కట్టేసారు, అవన్నీ ఆపేసి కిందకు తీసుకురావటం అనేటువంటిది ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు. అయిపోయింది, జరిగింది జరుగుతుంది, వెళ్ళి ఎక్కి వాళ్ళు ఎక్కుతారు, దిగి వాళ్ళు దిగుతారు. కానీ ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా మిగిలి ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు అప్పటికో ప్లాట్ కేటాయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఇచ్చేటువంటి దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చేదానికి అవకాశం ఉంటే ఆ ఏర్పాట్లు చేయవలసిందిగా మంత్రి గారి ద్వారా ఎమ్మెల్యే గారికి సూచిస్తున్నాను నేను ఈరోజు. ఎవరికి అలాగనుకుంటే అందరూ మాకే కావాలంటారు. ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి అంటే ఒక్కొక్క ప్రభుత్వంలో ఒక్కొక్క రకమైన పాలసీ తీసుకుంటారు. వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకుంటే దానిపైన ఆ కొడుకు కానీ కూతురు కానీ లేకపోతే ఎవరిని ఉంటే ఇంకో ఫ్లాట్ వేసుకుని ఇంకొక ఫ్లోర్ వేసుకుని ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అది. ఈరోజు ఇక్కడ ఎన్నికలకు ముందు సందర్భంగా అంటే ఎవరో ఏదో మాట్లాడుతుంటారు, ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. చెయ్యకపోతే ప్రజలు తగ్గినటువంటి విధంగా ఫలితాలు వచ్చినాయి. సరే గెలుపోవటంలో అనేటువంటి ఎప్పుడు ఒకరి చేతులు ఉండేవి కాదు. ప్రజలందరూ వాళ్ళకి అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఎవరు తప్పట్టకుండా దాన్ని స్వాగతించవలసింది ఎవరైనా. అయితే ఈరోజు ఇక్కడ ఇదే మాటల్లో నేను విమర్శించడానికి చెప్పలేదు, ఒకసారి గుర్తు చేస్తున్నాను. మంత్రి గారు ఉన్నాడు కాబట్టి మీరు మాట్లాడినటువంటి మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇది రాజకీయమైనటువంటి విషయం కాకుండా ఎన్నికల సందర్భంలో ఇక్కడే మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అంతకు ముందే మీరు బ్యాంకు లోన్ కట్టద్దు అనేటువంటి చెప్పే మనం ఎన్నికల సందర్భంగా ఆ ప్రచారంలో ఒక వాగ్దానం కూడా చేసి మీకందరికీ బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి మరి అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకున్నటువంటి రుణాలన్నీ రద్దు చేసేస్తారో దానికి నాదే బాధ్యత అనేటువంటిది చెబుతూ అమ్మ మీరందరూ ఇక్కడ నరకంలో ఉన్నారనేటువంటిది చెప్పారు. ఖచ్చితంగా నేను ఒప్పుకున్నాను దానికి. ఆ మాట్లాడేటప్పుడు పెద్ద జోగేశ్వరరావు మాట్లాడుతూ చాలా నరకయాతన పడుతున్నారన్నారు. నిజంగా కూడా నేను ఇక్కడ ప్రచారంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ ఇల్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పాము. ఏం చెప్పాను? ఇక్కడ మీరు అందరూ వచ్చి కాపురం ఉన్నటువంటి మీరు అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారంటే ఆ ఘనత జోగేశ్వరరావుదే. ఇక్కడ మీరు నరకం అనుభవిస్తున్నారా అంటే ఏడుస్తూ ఉన్నారంటే అది కూడా జోగేశ్వరరావుదే, నాకు ఏమి సంబంధం లేదనేటువంటి కూడా చెప్పాను. ఆ రోజు నేను మా ప్రభుత్వం ఏదో చేసేసింది ఉత్తరం చేసిందని చెప్పలేదు. ఈ చేసింది అప్పటి ప్రభుత్వం చేసింది జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది అనేటువంటి చెప్పాను. సుఖంగా ఉన్నారన్నా ఆ పేరు ఆ కీర్తి ఆయనకు వస్తుంది. మీరు ఇబ్బంది పడుతున్నారన్నా ఆ ఇబ్బంది కూడా ఆయనకి సంబంధించింది అనేటువంటి చెప్పాను. అందుకని మీరు ఈ పట్టాలు ఇచ్చినటువంటి ఎవరికైతే ఇల్లు కట్టి వాళ్ళు ఉన్నారో, ఇల్లు కాపురాల్లో ఉన్నారో అందరూ కూడా లోన్లు అనేటువంటి బ్యాంక్ లోన్లు అనేటువంటి మేము రద్దు చేస్తాము, ఎవరో రూపాయి కట్టక్కలు వద్దని చెప్పారు. అదే విధంగా మీరు ఇక్కడ దయచేసి ఆ మాట కట్టుబడి వీళ్ళెవరూ లోన్లు కట్టట్లేదు. బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారు, కట్టాలో లేదో తెలియదు, కట్టకూడదో తెలియదు. వీళ్ళకి కట్టినప్పటికి కూడా ఇక్కడ మనం ఇచ్చిన పట్టాలు ఇచ్చినటువంటి ఏదైతే ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసామో మనం, మీ టైంలో చేసినా నా టైంలో చేసినా ఎవరి టైంలో చేసినా ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా వచ్చి దాంట్లో కాపురం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది తక్కువ. కమిషనర్ గారు పూర్తిగా వచ్చేసారు అందరూనే. ఏమండి ఇక్కడ ఒక మేకు కొట్టుకోవడానికి లేదు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇందాక జోగేశ్వరరావు సూచన చేశారు,
ప్రతి ఒళ్ళకి కూడా కనీసం మోటార్ సైకిల్ లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. దానికి వాళ్ళ బళ్ళు అయ్యి పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఒక షెల్టర్ కింద వేసి ఆ షెల్టర్ పైన ఇవి పెట్టాలనేటువంటిది కూడా చెప్పారు. సోలార్ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు, సంతోషమే. దానికంటే ముందు ఇక్కడ కనీసం బట్టలు ఉతుకేసుకోవడానికి కానీ బట్టలు ఆడబెట్టుకోవడానికి కానీ కింద నుంచి పైకి పై నుంచి కిందకి దిగితే వాళ్ళకి నరకం కనపడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. కానీ అప్పట్లో ప్లాట్ఫారంలు కట్టి 3-4 బ్లాకులకి మధ్యలో ప్లాట్ఫారం కట్టి బట్టలు ఉతుక్కోవడానికి ఒక ట్యాప్ వేయించి ఒక ప్లాట్ఫారం కూడా వేయించడం అనేటువంటిది జరిగింది. అంటే అనుభవంలో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి దాని గురించి వెళ్తారు. ఇప్పుడు అవన్నీ ఇప్పిది కాదు, కిందకి తీసుకొచ్చేదే కాదు. కానీ అవకాశం ఉంటే దీనికంటే కూడా ఎవరికి కూడా బాల్కనీ అనేటువంటిది లేదు. ప్లాట్లో ఉన్నటువంటి వాళ్ళకి బాల్కనీ అనేటువంటిది లేదు. ఇప్పుడు చెయ్యాలంటే వీలైతే ప్రతి ఫ్లోర్లోని కూడా ఒక బాల్కనీ కింద వేసేటువంటి ఏర్పాట్లు చేస్తే మరింత సుఖంగా ఉంటుంది వాళ్ళందరికీ. దాంట్లో ఉండటానికి బట్టలు ఆరబెట్టుకోవడానికి కానీ బాల్కనీలోకి వెళ్ళి సామాన్లు తుడుచుకోవడానికి కానీ కడుక్కోవడానికి కానీ కావాల్సినటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా సూచన. ఇది మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మీద ఈ లోన్లు అనేటువంటివి ఎవరో కట్టక్క లేకుండా బ్యాంకు లోన్లన్నీ రద్దు చేస్తాననేటువంటి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రకటనలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదో దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటిది లబ్ధిదారుల తరఫుని నేను ఈరోజు మీకు మనవి చేస్తూ, మరి ఈ రోజుని మీరందరూ సుఖంగా ఉన్నారా లేదా అనేటువంటిది మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. సుఖమైనా కష్టమైనా దీంట్లోకి దిగున్నారు కాబట్టి ఆ బాధలో అనిపించే తప్పదు. సుఖపడ్డవాళ్ళు సుఖపడండి. కొంతమంది ఏదైతే డబ్బులు కట్టి కమిషనర్ గారు డబ్బులు కట్టి ₹1,00,000 సుమారు కట్టినటువంటి వాళ్ళు కానీ 50,000 కట్టినటువంటి వాళ్ళు కానీ అప్పట్లో ఫ్లాట్ శాంక్షన్ అయినటువంటి వాళ్ళు ముందుకు రావట్లేదు అనేటువంటి ఉంది. ఆ డబ్బులు ఏదైతే ఏ అకౌంట్లు ఉన్నాయో అవసరం లేనటువంటి వాళ్ళకి ఆ డబ్బులు వాళ్ళతోటి మాట్లాడి అక్కర్లొద్దు అనుకుంటే ఆ డబ్బులు రిటర్న్ చేసేటువంటి ఏర్పాట్లు చేస్తే కూడా బాగుంటుంది అనేటువంటిది ఇది నా సూచన. మరి అది గౌరవం చెప్పింది 2023లోనే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తామని హామీ ఇచ్చారు సార్. ఆ డబ్బులు ఇంతవరకు రిఫండ్ అవ్వలేదు. రిఫండ్ అయితే మేము వెంటనే వాళ్ళకి ఇస్తాం సార్. రిఫండ్ అవ్వలేదు కాబట్టి ఇచ్చేస్తే ఆయాలు అయిపోయాను, అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మరొకసారి అప్పటి నుంచి అట్లాగే పెండింగ్ ఉంది సార్. మంత్రి గారు ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచన చేయమనేటువంటిది మనం చేస్తున్నాం. ఫ్లాట్ అక్కర్లేనోడికి డబ్బులన్నీ వెనక్కి రావాలి కదా. వాళ్ళకి ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఎవరో రికార్డు ఉంది మన దగ్గర, డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరో రికార్డు ఉంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడింది ఫ్లాట్ అక్కర్లేదు అనుకుంటే ఆ డబ్బులు వాళ్ళు రిటర్న్ చేసేటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ధర్మం. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయవలసిందిగా మరి ఈరోజు మనం చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పురపాలక శాఖ మహత్యులకి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్సిపాలిటీతో అయిపోతే కనుక చేస్తే అంటే నేను ఫస్ట్ ఉంటానమ్మా మీ అందరికీ. ఎందుకంటే అది మున్సిపాలిటీలో పెట్టేసి మొత్తం అంతా చేసేయచ్చు అని నాకు నిజంగా తెలీదు. అంటే చేసేయచ్చు అంటే నేను అనుకున్నాను ఇంత పెద్ద ఇది సార్, ఇది ఒక ఊరు సార్, దీన్ని చెయ్యాలి అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఇక్కడ ప్రస్తుతం ఎక్కడైతే జనం ఉన్నారో వాళ్ళ దగ్గరైనా కనీసం ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఏదో ఊర్లో హ్యాపీగా ఉన్నాం, ఇక్కడికి వచ్చి 2 రోజులు తిరిగితే తెలుస్తుంది ఇక్కడ బాధలు ఏంటో వాళ్ళ కష్టాలు ఏంటో అన్నది. దానికోసం ఏంటంటే టోటలీ మొత్తం అంతా కూడా వేసేస్తే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఏమైనా శాంక్షన్ చేస్తే అదే సరే, మనం ఎస్టిమేషన్ చేయకుండా మనకు తెలియదు కదా. నేను అనుకున్నది ఏంటంటే అదే సార్ ఉంటే కనుక నేను ఫస్ట్ టైం ముందు నేను పెట్టించడానికి నాకు ఇష్టమే అమ్మ. దానికోసం అంటే నేను ఇంకా పెట్టుబడి అవుతుంది. దానివల్ల అదే మంత్రి గారు అయితే ఇస్తే అది వెంటనే పైనుంచి ఆర్డర్స్ వస్తే వెంటనే వస్తుంది. అంటే వాళ్ళకి ఏవో నిధులు ఉంటాయి కదా, ఆ నిధుల ద్వారా వస్తే ఇంకా వేగంగా అవుతుంది అనే ఉద్దేశంతో నేను అడిగానండి. అది దానికి సార్ మీరు ఏమైనా ఉంటే కనుక వెంటనే మాకు నిధులు, అది కూడా పట్టణాభివృద్ధికే కూడా మాకు మేము ఇప్పుడు ఇందాక నేను స్పెషల్ గ్రేడ్ చేశారు సార్, థ్యాంక్ యూ. అది కూడా చెప్పలేదు ఇందాక. థ్యాంక్ యూ సార్, నా హయాంలో అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా మాకు గ్రాంట్స్ ఇస్తే మేము ఇంకా మా మంటిపేట ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ ఇంకా అందంగా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాం. దానికి కూడా మాకు ఫండ్స్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఒకసారి వెనక రోజులు జ్ఞాపకం తెచ్చుకుందాం.
ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు రెండో వాళ్ళు అడ్డుపడకూడదని ఒక సాంప్రదాయం మనకి ఎప్పుడూ ఉంది. నన్ను ఇక్కడ ఏ రకంగా ఎందుకు ముందు మాట్లాడించారో మీ అందరూ గమనించారు. నన్ను పొగిడినా, తిట్టినా, విమర్శించినా మైకు లాక్కోవడం కానీ ఏమీ మనం చేయలేదు. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సభ్యత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఇందాక పెద్దలు త్రిమూర్తి గారు చెప్పారు ఒక్కో ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉంటుందని. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేను ఎవరిని కించపరచట్లేదు, చనిపోయారు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన 2007వ సంవత్సరంలో 3 అంతస్తులతో రాజీవ్ గృహకల్ప అని చెప్పి స్టేట్ వైజ్గా మొదలు పెడితే, దాన్ని అది కూడా అప్పుతో మొదలు పెడితే దాన్ని 2 సంవత్సరాలకి తర్వాత గవర్నమెంట్ ఉండి ఇంకొక 2.5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు బతుకుండి తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ 408 ఫ్లాట్లని గాలికి వదిలేస్తే ఆ వేళ మన చంద్రబాబు నాయుడు గారు రూపాయి వాళ్ళకి సంబంధం లేకుండా అటుకో ఫ్రీ గ్రాంట్తో అది కట్టి ఆ 408 మందికి ఇచ్చిన విషయాన్ని ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆ వేళ 3 అంతస్తులు, తర్వాత 9 సంవత్సరాల తర్వాత 4 గ్రౌండ్తో కలిపి 4 అంతస్తులు. అదంటే ఏదైనా కూడా ఒక మంచి జరగాలని చెప్పే ఏ ప్రభుత్వమైనా అనుకుంటారు. దాంట్లో కొన్ని మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. రెండో విషయం, ఇందాక మన పెద్దలు చెప్పారు త్రిమూర్తులు గారు, లాటరీ వేసినప్పుడు ఇక్కడ వాళ్ళు అందరికీ తెలుసు, దివ్యాంగులకి అలాగే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆ ఏ బ్లాక్ ఎంతమంది ఉన్నారో చూసి ఇదే గ్రౌండ్లో క్రింద ఎలమండు కానీ ఎక్కువ ఉంటే మళ్ళీ ఈ దివ్యాంగులు ఏమో కిందెట్టి మిగిలిన వాళ్ళేమో వేరే లాటరీ వేసి కలిపి 8 లోపు ఉంటే ఆ 32 మందిలో ఒకే లాటరీ వాళ్ళకి ప్రత్యేకించి 9 ఉన్నా 10 ఉన్నా దివ్యాంగులకేమో ప్రత్యేకించి మళ్ళీ కింద లాటరీ, మిగిలిన వాళ్ళకి 1 2 3 ఓటు అంతస్తులోకి వెళ్ళేలాగా లాటరీ వేసి అందరి సమక్షంలో మరి లాటరీ వేసి ఏ లబ్ధిదారుడు ఆ లబ్ధిదారుడు తీసుకునేలాగా 2 రోజులు ఉదయం 9కి మొదలు పెడితే రాత్రి 6, 7 అయిన విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికి కూడా మనం దివ్యాంగులు కానీ వృద్ధులను కానీ అవగాహన మనం పెండింగ్ పెట్టలేదు. అదేవిధంగా లాటరీలో ఒక్క ఫ్లాట్ అంటే ఒక్క ఫ్లాట్ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయలేదు. అన్నీ కూడా ప్రజల ముందే ట్రాన్స్పరెంట్. ఆ రకంగా లబ్ధిదారులు 2-3 రాకపోతే ఆ బ్లాక్లో అందరి ముందు తీసి పబ్లిక్ అనౌన్స్ చేసేవాళ్ళం. అందులో కూడా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చిన విషయాలు కూడా ఆ వేళ మన సోదరిమల్లో అందరి సంవత్సరం జరిగింది. అంటే లాటరీ విషయం ఎలా చేసామన్న విషయం ఒకసారి చెప్తా ఉన్నాను. రెండో విషయం చూసుకుంటే, మరి ఇందాక మనకి ఈ యొక్క ఎన్నికల ముందు నేను హామీ ఇవ్వడం జరిగింది. నేను జరగలేదని చెప్పలేదు, మన కౌన్సిల్ అదే చెప్పాం. ఖచ్చితంగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దృష్టిలో తీసుకువెళ్ళిన తర్వాత ఇవాళ డబ్బు లేదు, అందుకే ఒక్కొక్క పథకం మెల్లిమెల్లిగా పెట్టుకుంటా ఇవాళ సూపర్ 6 అన్నీ కూడా మనం సక్సెస్ చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ మనం 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేకించి వడ్డీకే వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ వేళ వీళ్ళు ఎవరైనా నన్ను చెప్పించినా అభిమానించినా అది నేను ఒక్కడినే తీసుకుంటానని చెప్పుకోవడం యొక్క మంచి చెడ్డల్ని నేను ఒక్కడినే తీసుకుంటానని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో పాప పుణ్యాలు ఎవరికి వాటా పెట్టను, పాపం నాదే పుణ్యం నాదే. అటువంటి అభిమానం మండపేట పట్టణ ప్రజలు ఆ వేళ స్వర్గీయ సర్దార్ వేగల వీర్రాజు గారిని 30 సంవత్సరాలు ఎలాగైతే కంటిన్యూగా మరి అభిమానించారో అదే అభిమానాన్ని ఈవేళ నా మీద కూడా మరి మొన్న ఎలక్షన్లో అయితే 1 సైడ్గా 2019లో 7,000 మెజార్టీ ఇస్తే 2024 వచ్చేటప్పటికి మరి 15,700 మెజార్టీ ఇచ్చి నన్ను ఆశీర్వదించి పంపుతున్నటువంటి ప్రజలకి నా జీవితంలో బతుకుండగా ఎప్పుడూ అన్యాయం చేయనని చెప్పి కూడా ఇవాళ గౌరవ మంత్రివర్యులు ముందుగా నేను సభ్యునిగా తెలియజేస్తూ